అలాగే బాప్తిసం యొక్క అవసరత గురించి చూసినట్లయితే మార్కు 16:15-16. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. సో నమ్మని వాళ్ళకి శిక్ష విధించబడుతుంది కాబట్టి బాప్తిసం అనేది అవసరం అనమాట. అలాగే 1 పేతురు 3:21 కూడా చూసినట్లయితే దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. అలాగే అపోస్తుల కార్యాలు 2:38 కూడా చూసినట్లయితే పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. సో పరిశుద్ధాత్మ అను వరం పొందడానికి అలాగే పాపక్షమాపణకి బాప్తిసం అనేది పొందాలన్నమాట. అది అవసరత, బాప్తిసం యొక్క అవసరత.